ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను మంచితనాన్ని చూపిస్తూ ఉంటే మీరు నన్ను ముంచేయాలని అనుకుంటున్నారా? అవని సహనంతో ఉన్నన్ని రోజులు ఉంటుంది. సహనం కోల్పోతే భూకంపమే, ప్రళయమే. గుర్తుంచుకోండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్ని రోజుల తర్వాత ఇలాంటి సీన్ చూశానమ్మా. ఎన్ని అడ్డంకులొచ్చినా వాటిని అధిగమించి మరీ పెళ్లి చేస్తాను అని అంటున్నావు కదా. ఎలా చేస్తావో నేను చూస్తాను. ఇల్లల్కగానే సంబరం కాదవని. నిశ్చితార్థం ఆగితే పెళ్ళి ఆగినట్టు కాదు. నేను, అత్తయ్య, వసంత గారు, కృష్ణ, మాయ పేరెంట్స్, ఇంత సైన్యం ఉంది. మా దాడిని నువ్వు తట్టుకోలేవు. కౌరవులు 100 మంది ఉన్నా 5 పాండవుల ముందు చిత్తు అయిపోయారు. మీ సైన్యం ఎంతున్నా నా సైన్యం మాత్రం ఇదే. బళ్ళాల దేవుని సైన్యం ఎంతున్నా, కాలకేయుడి సైన్యం ఎంతున్నా, బాహుబలి బలం ముందు, బాహుబలి ధైర్య సాహసాల ముందు చిత్తు 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 అయినట్టు ఆడ బాహుబలి అవని ముందు ఓడిపోక తప్పదు తప్పదు తప్పదు. నువ్వెవరివి? కట్టపవా? అయితే అవనికి వెన్నుపోటు పొడిచేది నువ్వే అన్నమాట. రేయ్, సావనైనా చస్తాను గాని అటువంటి పని ఎప్పుడూ చేయను. చూడండి, మనం ఎన్ని అనుకున్నా జరగాల్సింది జరక్క మానదు. ఇలా నడి రోడ్లు గొడవలు ఎందుకు? పదండి లోపలికి. పదండి బావా. ఇదిగో బావా, పరిస్థితులకి తల ఒగ్గి ఉంటున్నావు కదా అని నిన్ను వదిలేస్తున్నాను. లేదంటే నీకు మడతడిపోద్ది. అది అవని, అలాంటిదే మచ్చుకి ఇంకొకటి వదులమ్మా. ఇత్తడైపోతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, భలే ఉంది. వీళ్ళందరికీ నువ్వు వార్నింగ్ ఇవ్వడం వేరు, నీ బావకి ఎంత స్వీట్ గా వార్నింగ్ ఇవ్వడం వేరు. ఇంకా ఆపుతావా నీ భజన? పెళ్లికింకా చాలా సమయం ఉంది కదా. ఆలోపు ఎన్ని జరుగుతాయో నువ్వు ఊహించలేవు అత్తా. నాకే ఛాలెంజ్ చేసే అంతటిది అయిపోయిందా? అది మాయతో జరిగే పెళ్లిని ఎలా ఆపుతుందో నేను చూస్తాను. నీ రాక కోసమే మేమందరం ఎదురు చూస్తున్నాం. నిశ్చితార్థం ఏం జరిగింది? చివరి నిమిషంలో మీరిచ్చిన తాయెత్తును పోగొట్టుకోవటం నిశ్చితార్థం ఆగిపోయింది సామి. ఇక్కడ సామి ఊహించిందే అక్కడ జరిగింది. నిశ్చితార్థం ఆగినా పెళ్ళైతే ఆగకుండా ఉంటే చాలు, మన కార్యం నెరవేరిపోతుంది. మా ఆశలన్నీ ఆ కళ్యాణం మీదనే. మీకు ఇంకొక విషయం చెప్పాలి. మాయాదర్పణంలో నాకు ఒక పాప కనిపిస్తూ నన్ను కలవర పెడుతుంది అని చెప్పాను కదా. ఆ పాప రూపంను నేను కూడా ప్రయత్నించాను. చివరి నిమిషంలో ఊహించని విధంగా ఆ రూపం చెరిగిపోయింది. ఇక మీరు ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పాప ఎవరో తెలిసింది. ఆ పాప పేరు అక్షయ, అవని కూతురు. ఆ పాప గురించి అవని ద్వారా నాకు చాలా విషయాలు తెలిసాయి. భరణి నక్షత్రం మేష రాశినందు
కార్తీక మాసం శుక్రవారం నాడు జన్మించిన మహాలక్ష్మి నా కూతురు. దివ్యమైన గడియలలో జన్మించిన కారణ జన్మురాలు. మా వంశంలో అత్తయ్య వంటి జాతకం గల అమ్మవారి అంశతో పుట్టింది. తను అటువంటి కారణ జన్మురాలు కాబట్టి అప్పుడప్పుడు నాకు కనిపిస్తూ ఇబ్బంది పెడుతుంది. తను దూరం అయ్యి చాలా రోజులైంది, ఎక్కడ ఉందో తెలియదని చెప్తుంది. అందులో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో తెలియడం లేదు. ఆ పిల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కుటుంబంలోకి చేరకూడదు. చేరింది అంటే నాకు పెద్ద అడ్డం అయిపోతుంది. ఆ పిల్లకు సంబంధించిన వివరాలు వివరంగా తెలిసాయి కాబట్టి తన జాడ గురించి నా క్షుద్ర శక్తులతో కనిపెడతాను. నువ్వు కూడా నీ ప్రయత్నం చేస్తూ ఉండు. అలాగే స్వామి. పెళ్లిలోపే మనం తనని పట్టుకోవాలి, లేనిచో మనకు పెద్ద అడ్డమైపోతుంది. అలాగే స్వామి. మనం మన గమ్యానికి చేరువలో ఉన్నాం. నువ్విక మీదట ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. నీ నీడను కూడా నువ్వు అనుమానిస్తూ ఉండాలి. తప్పకుండా స్వామి. ఇక బయలుదేరుతాను. జై జటా. జై జటా జై ఝటా జై జటా జై ఝటా జై జటా జై ఝటా జై జటా. నిన్నటి వరకు అందరం ఒకే చోట ఉండి నిజాలను బయట పెట్టుకోకుండా దాగుడు మూతలాడాం. ఇప్పుడు అందరికీ అన్ని నిజాలు బట్టబయలైపోయాయి. ఇక మీదట అవనిని నా కళ్ళ ముందు భరించలేను. అవని కూడా ఇదివరకట్లా శ్రీకర్ దగ్గర డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యదు. ఎలా చూసుకున్నా అవని ఇక్కడ ఉండటం నాకు చాలా అడ్డం. చెప్పండి మేడం. వెంటనే ఒక లెటర్ టైప్ చేయండి. ఏం లెటర్ మేడం? Did you get it? బట్ మేడం. Do what I say. ఓకే మేడం. ముక్కు పుడకను సొంతం చేసుకోవడం కోసం నేను కొన్ని నిర్ణయాలను తీసుకోక తప్పదు.